ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి నెల్లూరు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సమయానికి 48 గంటల ముందే ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్థులు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎం చక్రధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని చెబుతున్న జిల్లా కలెక్టర్తో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఓటర్లు తమ ఓటు హక్కు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే గ్రాడ్యుయేట్కి సంబంధింంచి 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి 8 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం గ్రాడ్యుయేట్ సంబంధించి 1,07,365 మంది అభ్యర్థులు తమ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా టీచర్కి సంబంధించి 8,165 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా టీచర్కి సంబంధించి 40 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్కి సంబంధించి 129 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 169 పోలింగ్ స్టేషన్లు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఈ యొక్క ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా వెబ్కాస్టింగ్ ద్వారా కావచ్చు, అట్లా వీడియోగ్రాఫర్ ద్వారా కావచ్చు రికార్డింగ్ చేయనున్నారు. అదేవిధంగా ఈ యొక్క లింక్ని ఏదో లైవ్ వెబ్కాస్టింగ్ చేయనున్నారు. ఈ యొక్క లైవ్ వెబ్కాస్టింగ్ను కూడా డైరెక్ట్గా ఎన్నికల సంఘానికి కూడా దాన్ని లింక్ చేయనున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఈ యొక్క వెబ్కాస్టింగ్ అనే పర్యవేక్షణ కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సంబంధించి ఇట్లా పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఇట్లా అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేసుకునే విధంగా కూడా జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇట్లా పోలింగ్ సిబ్బంది 1729 మంది పోలింగ్ సిబ్బంది, అదేవిధంగా 1340 మంది పోలీస్ సిబ్బంది ఈ యొక్క ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. 48 గంటలు అంటే ఈరోజు శనివారం 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు 48 గంటల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ క్యాన్వాసింగ్ కావచ్చు, బల్క్ మెసేజ్లు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడ కూడా క్యాన్వాసింగ్ చేయకూడదని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఈ యొక్క మద్యం దుకాణాలు కూడా బంద్ చేయనున్నారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లు ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు, యొక్క పోలింగ్ స్టేషన్ సంబంధించి 100 మీటర్ల దూరం కూడా 100 మీటర్ల వరకు కూడా 144 సెక్షన్ ఏర్పాటు చేస్తారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. అయితే ఈ యొక్క 169 పోలింగ్ స్టేషన్ సంబంధించి ఈ టీచర్కి సంబంధించిన 40 పోలింగ్ స్టేషన్లో 16 సంస్థాత్మక పోలింగ్ స్టేషన్లుగా, అదేవిధంగా గ్రాడ్యుయేట్ సంబంధించి 120 పోలింగ్ స్టేషన్లో 79 సంస్థాత్మకమైన పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. ఈ యొక్క పోలింగ్ స్టేషన్ల వద్ద కేంద్ర బలగాలతో ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క 13వ తరగతి జరుగుతున్న ఈ యొక్క ఎన్నికల్లో అభ్యర్థులు తమ ఏజెంట్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ ఏజెంట్లు కూడా ఆ యొక్క కాన్స్టిట్యున్సీలు ఏదైతే నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు తమ ఆ యొక్క ఏజెంట్ కూడా ఆ యొక్క ఓటర్లలో రిజిస్టర్డ్ అయి ఉండాలని, ఇతర ప్రాంతాల నుంచి ఏజెంట్ అక్కడ ఏజెంట్గా ఉండకూడదని కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లు ఎక్కడ కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించిన సమయంలో సొంత పెన్ను వాడకూడదని, ఓటర్లకి అక్కడ బూత్లో ఏదైతే పోలింగ్ బూత్లో ఇచ్చే సిరా పెన్తోనే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవగాహన కలిగించాలన్నారు. ఇప్పటికే అభ్యర్థులు తమ ఓటు హక్కు ఓటర్లకి ఓటు వేసే దాంట్లో అవగాహన కలిగించాలని రోమన్ అంకెలు కావచ్చు, ఎక్కడ పేర్లు కావచ్చు రాయకూడదు. ఎందుకంటే బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరికి కూడా సింబల్స్ ఏదైతే పార్టీ గుర్తులు ఉండవు కనుక అభ్యర్థి పేరు, అభ్యర్థి ఫోటో ఉంటుంది. అభ్యర్థి ఎవరికైతే గుర్తు చేస్తారో వాళ్ళకి అంకెలు మాత్రం 1, 2, 3, 4 అంకెలు వేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్టు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఓటర్లకి కొత్తగా ఎవరైతే ఓటు నమోదు చేసుకున్నారో వాళ్ళకి ఆ ఓటర్లకి అవగాహన లేకపోయినా కూడా సరే పోలింగ్ బూత్ వద్ద కొంతమంది నాకు ఏర్పాటు చేశారు. వాళ్ళకి అవగాహన కల్పించేందుకు కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టు మనకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి, స్పష్టంగా తెలియజేస్తారు. అదేవిధంగా ప్రతి పోలింగ్ బూత్లో కూడా పోలింగ్ అధికారులు 4 పోలింగ్ అధికారులు ఉంటారు. ఇట్లా పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు,